ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తన ఛాంబర్లో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమలకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలి అన్న ఆలోచనని చంద్రబాబు నాయుడు మంత్రులతో పంచుకున్నారు. ఈ చట్టం ఎలా ఉండాలి అంటే పంజాబ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ యాక్ట్ లాగా ఉండాలి అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. వెంటనే గోల్డెన్ టెంపుల్ యాక్ట్ ని అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతో పాటు తిరుమలలో ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్న నిబంధనను చాలా కఠినంగా అమలు చేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టుగా చెబుతూ ఉన్నారు. ఇతర మతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో శ్రీవారి మీద మాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని డిక్లరేషన్ ఇవ్వాలి అన్న నిబంధన చాలా కాలంగా ఉంది. అయితే ఈ నిబంధనని సామాన్యుల విషయంలో అప్లై చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వేలాది మంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు, ముస్లింలు కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో దాన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడం మొదలైందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వీలైన ప్రతిసారి ఈ అంశం ఆధారంగా వైఎస్ఆర్సీపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డిక్లరేషన్ నిబంధనని మరింత కఠినంగా అమలు చేయాలి అని చెబుతూ ఉన్నారంటే టార్గెట్ ఎవరు అన్నది కూడా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూనే ఉంటుంది. ఏ మతస్థులైనా సరే మన స్వామివారి దగ్గరికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డారు అంటే దానికి ప్రతి హిందువు గర్వించాలి. ఏ మూలనో స్వామివారి మీద గౌరవం, భక్తి, విశ్వాసాలు లేకుండా ఏ వ్యక్తి కూడా అలా గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి దర్శనానికి వచ్చే పరిస్థితులు ఉండవు. ఇతర మతస్థులు ఎవరైనా సరే వారి వారి ప్రార్థనా మందిరాలకు ఇతర మతస్థులు వచ్చినా కూడా స్వాగతిస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే తిరుమలలో ఈ డిక్లరేషన్ అనే నిబంధన ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన ఇతర మతస్థులు కూడా ఆ డిక్లరేషన్ నిబంధనని గౌరవించడం కూడా తప్పేమి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థులు అంటే ఇతర మతస్థులు ఎవరు నా దర్శనానికి రాకూడదు, ఒకవేళ వాళ్ళు వచ్చినా సరే నా మీద భక్తి విశ్వాసం ప్రదర్శించాలి అని శ్రీవారే భావిస్తూ ఉన్నారు. అందుకే నా ద్వారా ఈ డిక్లరేషన్ నిబంధనలు ఇంత కఠినంగా అమలు చేసేలాగా ఆదేశిస్తున్నాడు స్వామి అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకునేంత సమర్థులే. నిబంధన ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇతర మతస్థులు ఆ నిబంధనల్ని పాటించడం కూడా తప్పేమీ కాదు. అయితే గోల్డెన్ టెంపుల్ యాక్ట్ తరహాలో తిరుమలలో కూడా అలాంటి యాక్ట్ తెచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. స్వర్ణ దేవాలయంలో ఎక్కడా కూడా ఎలాంటి డిక్లరేషన్ అన్నది ఎవరిని అడగరు. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ ఆలయం అన్నది స్వాగతం చెబుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మీరు ఏ మతస్థులు, ఏ కులానికి చెందిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడగడం కూడా ఉండదు. కేవలం అక్కడ ఉన్న ఆలయ సాంప్రదాయాల్ని గౌరవిస్తే ఏ మతస్థులైనా సరే ఆలయం లోపలికి ఆహ్వానిస్తుంది. ఆలయ సాంప్రదాయాలకు గౌరవానికి భంగం కలిగించినంత వరకు కూడా ఏ మతస్థుడిని, ఏ వ్యక్తిని కూడా ఆలయం అడ్డుకునే అవకాశం అక్కడ లేదు. ఒకవేళ ఆలయ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే మాత్రం ఆ టెంపుల్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ యాక్ట్ అన్నది 1925లోనే వచ్చింది. గోల్డెన్ టెంపుల్ యాక్ట్ తరహాలోనే తిరుమలకు కూడా అలాంటి యాక్ట్ ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. కానీ దీన్ని ఆచరణలోనికి తెచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉందా అన్నది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ లో ప్రభుత్వ జోక్యం అన్నది ఏమాత్రం ఉండనే ఉండదు. మొత్తం ఆలయానికి సంబంధించిన నిర్వహణ మొత్తం శిరోమణి గురుద్వార ప్రబంధ కమిటీనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ కమిటీని కూడా ఏదో తిరుమల తరహాలో ప్రభుత్వం నియమించినట్టుగా బోర్డును నియమించదు. ఈ కమిటీని పూర్తిగా ఓటు హక్కు అర్హత ఉన్న సిక్కులే ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికల ద్వారా ఈ కమిటీని ఎన్నుకుంటారు. శిరోమణి గురుద్వార్ ప్రబంధ కమిటీని సిక్కుల మినీ పార్లమెంట్ అని కూడా అంటూ ఉంటారు. గోల్డెన్ టెంపుల్ లో ప్రభుత్వం నియమించే వ్యక్తుల అజమాయిషీ లేకుంటే ఐఏఎస్లు, ఐపీఎస్ల జోక్యాలు ఏమాత్రం ఉండనే ఉండవు. గోల్డెన్ టెంపుల్ కి వచ్చే కానుకలు, ఆస్తులు, డబ్బులు వాటన్నింటినీ ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవా కార్యక్రమాలకు నిర్వహించాలి అనేది పూర్తిగా శిరోమణి గురుద్వార్ ప్రబంధ కమిటీనే స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి రూపాయికి మాత్రం ఆడిట్ ఉంటుంది పక్కాగా. సో చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ దేవాలయం టెంపుల్ యాక్ట్ తరహాలో తిరుమలలో కూడా అలాంటి యాక్ట్ తేవాలంటే ఫస్ట్ తిరుమల మీద ప్రభుత్వం తన అజమాయిషిని ఎంతవరకు వదులుకుంటుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తిరుమలలో తనకు కావాల్సిన వ్యక్తుల్ని సభ్యులుగా, చైర్మన్లుగా నియమించుకోవడం అన్నది ఒక పెద్ద గొప్ప కార్యంగా చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు తిరుమల ఆలయం మీద ఏమాత్రం రాజకీయ జోక్యం లేకుండా, తమ అధికారాన్ని ప్రదర్శించే అవకాశం లేకుండా పూర్తిగా మరో వ్యవస్థ చేతుల్లో పెట్టేందుకు రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా? ఒకవేళ గోల్డెన్ టెంపుల్ యాక్ట్ తరహాలో కూడా తిరుమలలో ఒక యాక్ట్ తేవాలి అనుకుంటే ఇక్కడ కూడా అచ్చం అలాగే ఓటింగ్ నిర్వహించి భక్తులే, హిందువులే ఆలయ కమిటీని ఎన్నుకునే వ్యవస్థ వస్తే మాత్రం చాలా అద్భుతంగానే ఉంటుంది. ఈ లేనిపోని వివాదాలన్నింటికీ కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. కానీ అలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా, లేకుంటే కేవలం పొలిటికల్ మోటివ్ తో తనకు అనుకూలమైన నిర్ణయాలకు వరకు మాత్రమే అడాప్ట్ చేసుకుంటారా అన్నది ఒక ప్రధాన ప్రశ్న.